కంచర్పాలెంలో ఒక కేస్ 4-5 years నుండి అన్సాల్వ్ కేస్ మనం డిటెక్ట్ చేసాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్. ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్ పల్లా గీత 21st December 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక వారం 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరం నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేసు డీటెయిల్స్కి వెళ్తే 21st December 2021 పల్లా గీత 45 సంవత్సరాలు వాడానిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. అమ్మాయి అవోతు సునీత జనవరి 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో వాడానిపేట. అది అక్టోబర్ 2022లో ఈ కేసులో ఎటువంటి క్లూస్ లేవని అది అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది. సో ఈ టీమ్కి మనం ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పిన తర్వాత ఈ టీం మల్టిపుల్ విట్నెసెస్ని, చాలామంది విట్నెసెస్ని ఎగ్జామ్ చేశారండి. చాలా లొకేషన్స్ విజిట్ చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి చూస్తే విషయం తెలిసింది. ఏమని, ఈ మిసెస్ గీత, ఈ చనిపోయిన లేడీ, ఈమె మారాణిపేటలో మెలోడీ థియేటర్ దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు గీతా గారికి తల్లిదండ్రుల నుండి వచ్చింది. సో హస్బెండ్తో డిస్ప్యూట్ ఉంది, పిల్లలతో డిస్ప్యూట్ ఉంటే ఆమె సెపరేట్గా ఉంటున్నారండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నారండి. ఆ ఇల్లు కట్టినప్పుడు దివాకర్ గారితో పరిచయం అయింది. ఆ బిల్డర్తో కొన్ని ఇష్యూస్ ఉంటే దివాకర్ హెల్ప్ చేశారండి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. అలా దివాకర్ చాలా క్లోజ్ అయిపోయారు. సో గీత ఏమన్నారంటే, సరే మా హౌస్లోనే ఒక రూమ్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ మీరు పెట్టండి, మేము అలౌ చేస్తాం. ఇంకా స్లోగా ఇంకా క్లోజ్నెస్ పెరిగింది. ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు గీత చాలామందికి చాలా అప్పు కూడా ఇచ్చారండి. తర్వాత గీత ప్రెషరైజ్ చేశారండి, నన్ను పెళ్లి చేయాలి. దివాకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అందుకే గీత దివాకర్ గారి ఇంటికి వెళ్ళారండి, బుచ్చిరాజుపాలెం. అక్కడికి పోయి కూడా పెళ్లి చేయాలని ఇన్సిస్ట్ చేస్తే కూడా అతను ఒప్పుకోవట్లేదు. సో ఫైనల్గా 28 November 2021 ఫస్ట్ ఇంటికి విజిట్ చేశారండి. పబ్లిక్లీ చెప్పారు, మా స్టాఫ్ ముందర, మీ స్టాఫ్ ముందర నన్ను మ్యారేజ్ చేయాలి. తర్వాత ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు దివాకర్ ఇల్లు ఇంటి వదిలేసి వేరే చోట వెళ్ళిపోయారు. స్టాఫ్తో కలిసి ఒక కార్లో వెళ్ళిపోయారు, హౌస్ లాక్ చేయకుండా. మళ్ళీ ఈమె ఆయన ఇంటికి వెళ్ళారు. అది 2 wheeler ఎక్కి మళ్ళీ మ్యారేజ్ అడిగారు.
అప్పుడు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అప్పుడు దివాకర్ మళ్ళీ నిరాకరిస్తే గీత మళ్ళీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే అప్పుడు దివా కట్టుకొని గోడ మీద స్మాష్ చేస్తే ఇలా చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఆమె చనిపోయారు. తర్వాత ఈ దివాకర్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ఇంకొకడు వరప్రసాద్ ఉన్నారు హైదరాబాద్లో, అతన్ని పిలిపించి ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీ బెడ్షీట్లో ర్యాప్ చేసి అది దివాకర్ గారి ఫోర్డ్ ఐకాన్ కార్డ్ AP 09BS 4854 అందులో పెట్టేసి తర్వాత మధ్యరాత్రి అది ఈస్ట్ గోదావరి జిల్లా ఏరావరం దగ్గర ఒక కెనాల్లో పాడేశారండి. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా రోజులు వైజాగ్కి వరకు రాలేదు. తర్వాత అందరికీ ఏం చెప్పారు, అమ్మాయి కూడా అడిగారు, మా అమ్మ కనపడడం లేదు. అయితే గీత తాలూకా అందరికీ ఏం చెప్పారంటే నాతో కలిసి తర్వాత గీత తిరుపతి వెళ్ళిపోయారండి ఫ్రెండ్స్తో కలిసి. తర్వాత ఈ దివాకర్ గీత గారి మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసేసారు. తర్వాత చెన్నై దగ్గర ఒకసారి స్విచ్ ఆన్ చేసి తర్వాత అక్కడే కెనల్లో పాడేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ 2 వీలర్ కూడా అమ్మాయికి రిటర్న్ చేశారు, గీత గారి అమ్మాయికి రిటర్న్ చేశారండి. సో అది మేము హెల్ప్ చేస్తాం, నేను అది మాకు ఇంకా ఏం తెలియదు అని లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నటిస్తున్నారు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దివాకర్ని పట్టుకున్నారు. ఆ ఫోర్డ్ ఐకాన్ కార్డ్ అది డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తారు, అది కూడా సీజ్ చేయడం జరిగింది. బాడీ మాత్రం ఇంతవరకు దొరకలేదు, ఎందుకంటే డిసెంబర్ 2021 అప్పుడు ఆ కెనాల్లో పడేశారు. సో మేము బాడీ గురించి ఇప్పుడు కూడా వెతుకుతున్నాం. అండ్ ఇంకా ఫర్దర్ క్లూస్ ఎవరెవరు చూశారు, ఎవరెవరు సాక్షులు ఉన్నారు వాళ్ళు కూడా విచారిస్తున్నాం. సో నేను ఈ షేక్ హుసేన్ అండ్ దెన్ పి చంద్రశేఖర్ ASI, NA రాజు కానిస్టేబుల్, A వినోద్ కానిస్టేబుల్, రామరాజు కానిస్టేబుల్ అండ్ మన టెక్స్టైల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆయన. సో అందరికీ మేము అప్రిషియేషన్ సర్టిఫికేట్ తయారు చేస్తాము. అది నేను అనుకుంటున్నా అక్టోబర్లో అన్డిటెక్టెడ్ అని రెఫర్ చేశారు కాబట్టి ఒకవేళ ఫ్యామిలీ నుండి కంటిన్యూస్ ప్రెషర్ ఉంటే మామూలుగా ఈవెంట్ చేయరు అంత ఆర్లీగా. ఇది లాస్ట్ 8 monthsలో జనవరిలో కంప్లైంట్ వచ్చింది, 8 monthsలో ఈవెంట్ చేశారు. మీరు చూడండి, మేము చాలా మిస్సింగ్ పర్సన్ కేసెస్ 1 year 2 year వరకు మనం ఓపెన్ చేసి పెట్టున్నాం. కాబట్టి ఈ కేసు 8 monthsలో ఎందుకు ఈవెంట్ కింద డిటెక్ట్ చేశారు? బహుశా అమ్మాయి పిల్లల తరపున ఫ్యామిలీ తరపున ఫర్దర్ వాళ్ళు పట్టించుకోలేదని నేను అనుకుంటున్నాను. ఈ ఏరియాలో పండుతారు ఇది 3, ఇది ఏరియా ఎక్కడ సీన్ ఆఫ్ క్రైమ్, ఇది వెహికల్ ఆఫ్ క్రైమ్, ఇది వచ్చి ప్లేస్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ బాడీ. గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అతని జరిగింది ఇప్పుడు ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. అతనికి అప్రిషియేషన్, కంగ్రాచులేషన్. ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.